హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఇవాళ కుందన్స్ వచ్చేసి రెడ్ కలర్ డ్రాప్ కుందన్స్ అండ్ 3mm రౌండ్ రెడ్ కలర్ గ్లాసీ ఫినిష్ కుందన్స్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్ యూజ్ చేస్తున్నాము, సెరామిక్ గోల్డ్. సో ఇవాళ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసి ఉంచాను. ఇఫ్ మీకు థ్రెడ్ వ్రాపింగ్ రాదు అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో లింక్ ఇస్తాను, థ్రెడ్ వ్రాపింగ్ ఒకసారి చెక్ చేయండి. సో కస్టమర్ నాకు గోల్డ్ కలర్దే అడిగారు కాబట్టి నేను గోల్డ్ కలర్ది చూపిస్తున్నాను థ్రెడ్ అనేది. ఇఫ్ మీరు కనుక కుందన్స్ ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్ కావాలి అనుకుంటే మీరు రెడ్ కలరే వ్రాప్ చేసుకోవచ్చు. మీ కస్టమైజేషన్ని బట్టి మేము థ్రెడ్ అనేది వ్రాప్ చేస్తాము. మేము ఆర్డర్స్ తీసుకునేటప్పుడే మీకు థ్రెడ్ ఏ కలర్ కావాలి అని అడుగుతాము. ఐదర్ గోల్డ్ వేరే శారీస్ కూడా పేరప్ చేసుకోవాలనుకుంటే గోల్డ్ కలరే ఆర్డర్ చేస్తారు. బట్ పర్టికులర్గా ఆ శారీకి అంటే రెడ్ కలర్ వ్రాప్ చేయించుకుంటారు. సో మేడం చాలా వేరే శారీస్ కూడా పే చేద్దామని చెప్పేసి ఇక్కడ గోల్డ్ కలర్ అనేది వ్రాప్ చేయించుకున్నారు. సో కుందన్స్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు మీరు గ్లూ అనేది ఇది తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాటిల్ గ్లూ అనేది ప్రెస్సింగ్కి ప్రెస్ చేస్తుంటే ఫింగర్స్ అనేవి నొప్పి వస్తాయి. సో అందుకని మీరు ఈ గ్లూ వాడడానికి ట్రై చేయండి. సో డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో గ్లూ అనేది నీట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడే కొంచెం ఎక్కువే పడుతుంది గ్లూ. సో నీట్గా అప్లై చేసుకొని మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుందాము. సో ఫస్ట్ డ్రాప్ షేప్ కుందను. సో డ్రాప్ షేప్ కుందను స్టిక్ చేసిన తర్వాత గోల్డ్ కుందన్స్ స్టిక్ చేద్దాము. సో ఇలా బ్యాంగిల్ మొత్తం సేమ్ ఇదే డిజైన్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మళ్ళీ డ్రాప్ కుందను దీనికి ఆపోజిట్గా స్టిక్ చేద్దాము ఇలా. సో మీరు ఇక్కడ నేను రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను కదా, మీరు వైట్ కుందన్స్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మీకు ఏ కుందన్స్ బాగుంటాయి అనిపిస్తే మీరు ఆ కుందన్స్ తీసుకోండి. సో నా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి నేను కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. నీట్గా ఇలా మీరు కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఆపోజిట్ అంటే ఇట్లా సో ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి బ్యాంగిల్ అంతా. మీకు అవుట్పుట్ అనేది గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది తెలుస్తుంది. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ మీ ఇష్టము, మీకు ఏ కలర్స్ కావాలన్నా కానీ ఆ కలర్స్ కస్టమైజేషన్ చేసి ఇస్తాము. సో మీరు గ్లూ అప్లై చేసుకునేటప్పుడే నీట్గా కొంచెం ఎక్కువ గ్లూ అప్లై చేసుకుంటే మీకు కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వీడియో అయితే మొత్తం బ్యాంగిల్ అంతా స్టిక్ చేసేదాకా అయితే పెట్టనండి, బికాస్ వీడియో లెంత్ అనేది అయిపోతుంది. జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం వీడియోస్ కాబట్టి మీకు ఇలా ఒక 4-5 బ్యాచెస్ 4-5 ఇలా చూపిస్తే మీకు ఆటోమేటిక్గా డిజైన్ అనేది అర్థమవుతుంది కదా. సో బ్యాంగిల్ అంతా చేసి చూపించడానికి వీడియో లెంత్ అయిపోతుంది. సో అందుకని బ్యాంగిల్ మొత్తం కాకుండా జస్ట్ ఒక హాఫ్ పార్ట్ వరకు చేసి చూపిస్తాను. ఇక్కడ గ్లాసీ ఫినిష్ కుందన్సే కాకుండా మ్యాట్ ఫినిష్ కుందన్స్, మీకు నచ్చిన కుందన్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా గ్లూ అప్లై చేసుకొని మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో మీరు కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేయండి కుందన్స్, బికాస్ మిడిల్లో రాకపోతే మళ్ళీ గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత అంత నీట్గా కనిపించదు. సో అందుకని మీరు కుందన్స్ స్టిక్ చేసుకునేటప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోండి.
సో ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కుందన్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోయాయి. అంటే మనము స్టెప్ అనేది ఆపోజిట్గా 2 పెట్టాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ అనేది మిగిలింది, ఈ గ్యాప్ మిగిలింది మనకి. ఇప్పుడు దీన్ని కొంతమంది వేరే కుందన్స్తో అట్లా ఫిల్ చేద్దాం అనుకుంటారు. అలా చెయ్యకండి. సో డిజైన్ అనేది ఖరాబ్ అవుతుంది. సో మీరు ఐదర్ ఈ కుందన్స్ అన్నా లేకపోతే ఈ కుందన్స్ డ్రాప్ షేప్ కుందన్స్ అన్నా ఈ కుందన్స్ అన్నా యూస్ చేసి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ 3mm రౌండే కాబట్టి పెట్టింది. కొంచెం మళ్ళీ ఇంకా 4 కుందన్స్ పెట్టడం అంటే కొంచెం ఎక్కువ అవుతాయి. సో నేను డ్రాప్ షేప్ కుందని ఫిట్ అయితే నేను డ్రాప్ షేప్ కుందని పెడతాను. ఈ ఫిట్ కాకపోతే అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను. ఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో దీనికి ఆపోజిట్గా ఇట్లా ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫిట్ అయ్యింది. సో ఓకే, ఇట్లా గ్యాప్ అనేది ఉంటే సేమ్ మీరు బ్యాంగిల్లో ఏ కుందన్స్ అయితే యూజ్ చేశారో అవే కుందన్స్ యూజ్ చేయండి. అంతేకాని వేరే కుందన్స్ యూజ్ చేస్తే డిజైన్ అంతా ఖరాబ్ అవుతుంది. సో ఇదైతే బ్యాంగిల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పైన ఏ కుందన్స్ స్టిక్ చేద్దామో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేద్దాము పైన. సో ఈ 4 కుందన్స్ మధ్యలో గ్లూ అనేది అప్లై చేసుకొని స్టిక్ చేయాలి. మీరు B7000 గ్లూ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇది యూజ్ చేయొచ్చు, మీ ఇష్టము, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెడ్ కుందన్స్ కాకపోయినా కానీ సిరామిక్ వైట్ అయినా కానీ మీరు స్టిక్ చేసుకోవచ్చు. నాకు కస్టమర్ రెడ్ కలర్ కుందన్సే కావాలని అడిగారు కాబట్టి నేను ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ మాత్రమే స్టిక్ చేస్తున్నాను. ఇఫ్ మీకు సెరామిక్ వైట్ కావాలంటే మీరు సెరామిక్ వైట్ అయినా స్టిక్ చేయొచ్చు. సో బ్యాంగిల్ అంతా ఇలానే సేమ్ ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్ మీరు ఒకవేళ శారీలో 2 కలర్స్ ఉంటే మీరు డ్రాప్స్ ఒక కలర్ యూజ్ చేసి 3mm రౌండ్ వేరే కలర్ యూజ్ చేసుకోవచ్చు, గ్రీన్. అలా మీకు ఇష్టం వచ్చినట్టు మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలి అంటే అలా మీకు నచ్చినట్లు. సో మిగతాది కూడా మనం కుందన్స్ అనేవి ఫిట్ చేద్దాము. సో బ్యాంగిల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, బికాస్ గ్లూ ఇంకా డ్రై అవ్వలేదు నేను ఈ కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు. అందుకనే బ్యాంగిల్ని మంచిగా పట్టుకోవాలి, లేకపోతే మనం ఇప్పుడు అంటించే కుందన్స్ అండ్ అంటించిన కుందన్స్ 2 ఊడిపోతాయి. సో గ్లూ డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను లాస్ట్లో. థంబ్నెయిల్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఎట్లా. సో గట్టిగానే స్టిక్ అవుతాయా అంటే గట్టిగానే స్టిక్ అవుతాయండి. సో ఇవి ఒకవేళ కావాలి అనుకుంటే పైన నెంబర్కి మెసేజ్ చేయండి, ప్రైస్ అనేది నేను చెప్తాను. సో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా. సో చూడండి, అవుట్పుట్ అనేది గ్లూ డ్రై అయిపోయిన తర్వాతే తెలుస్తుంది. సో ఇలా ఉంది బ్యాంగిల్ అనేది. ఇప్పుడు నేను అవుట్పుట్ అనేది లాస్ట్లో చూపిస్తాను. డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇదైతే గ్లూ ఇంకా డ్రై అవ్వలేదు, సో అందుకనే ఇలా ఉంది. సో గ్లూ డ్రై అవ్వక ముందర బ్యాంగిల్ అనేది నీట్గా ఉండదు, మీకు అంత డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అర్థం కాదు. బట్ గ్లూ డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అనేది ఇలా ఉంటుంది. చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇఫ్ మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే ఆర్ మీకు ఈ బ్యాంగిల్ వీడియో నచ్చినట్లు అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Bye bye.